మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవదాసులు స్టీవెన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి ఈ కూడిక నా యొక్క చివరి రాత్రి అని మనందరికీ తెలుసు. మరి కూడికల యొక్క చివరి రాత్రిలో దేవుని విడుదల ఉన్న మీ అందరితో నేను కూడా ఏకీభవించడం, నేను కూడా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు చక్కని అవకాశాన్ని నాకు కలిగించాను. స్టీవెన్ గారు వాళ్ళు సాక్షి చెప్తా ఉంటే దైవికమైన సమర్పణ, దేవునితో కూడినటువంటి సమర్పణ యొక్క జీవితంలో మరి ఏ విధంగా వ్యక్తులు భక్తులు ఉంటారు, సంఘాలు చక్కని సమర్పణాయుతమైన జీవితాన్ని కలిగిన వారు అని వారి సాక్ష్యాన్ని బట్టి అర్థమవుతాం. పిలిచిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. తగిన కాలంలో తగిన రీతిగా ఆయన ఆశీర్వదిస్తారు. ఎందుకోసమంటే ఆయన ఆశీర్వాదాలు కర్త. ఆయన ఆశీర్వదించే దేవుడు కానీ వ్యర్థులుగా చేసే దేవుడు కాదు. దీవెన అందించకుండా ఉండేవాడు. ఆయన ఆశీర్వాదాలకు కర్త. ఎవరు ఏది అడిగినా, ఏది కోరినా, ఏ విధంగా వాంఛించినా అవన్నీ ప్రభు ఇవ్వడానికి సమర్థుడైన దైవ సేవకుడు. దీర్ఘ పరిచర్యలో దీర్ఘకాల పరిచర్యలో ఎరుపులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్నింటి నుండి దేవుడు విడుదల గురించి మరింత ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన విషయం చక్కని మందిరాన్ని ప్రభుత్వం దేవుని స్తోత్రం. చక్కని మందిరాన్ని ప్రభుత్వించాము. ముందు కాలంలో ఈ మందిరం ఇంకా విశాలపరచబడాలని నేను కోరుకుంటున్నాను. సరిహద్దులను దేవుడు విశాలపరచబరచను కాక. ఆమేన్. సమయం చాలా నేను దీర్ఘ ఉపన్యాసం, దీర్ఘ ప్రసంగం చేయను, కానీ ఉక్త సందేశాన్ని అందించి నేను ముగిస్తాను. సో మరి సమయంలో అందరూ కూడా సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు ఆనంద్ గారికి, దైవజనులు శేఖర్ బాబు గారికి, దైవజనులు ప్రభుదాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం ఒకసారి. రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. సరే, నాకు సమయం పొడిగిపడింది. ఆ టైంలోనే ఈ టైంలోనే కొద్ది మాటలు చేసి ముగిస్తాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకైన పోతాలని పెట్టిలో వేశారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకైన సంఘం క్షేమం, సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. అభివృద్ధి కాదు, క్షేమాభివృద్ధి చెందాలి. అభివృద్ధితో మాత్రమే కాకుండా క్షేమముతో కూడిన అభివృద్ధి కావాలి. దేవుడు సంఘాన్ని ఆ విధంగా క్షేమాభివృద్ధిని కలిగించి కానీ నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరికీ అవసరమైన చిన్న వర్తమానాన్ని అందిస్తాం. ఎపిసోడ్ రాసినటువంటి 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా? వాక్యం చూసారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండడానికి మనందరి కొరకు తను తాము దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. చాలా శ్రేష్టమైన మాట పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. ఎవరిని? ఈ లేఖనమును బట్టి ఎఫెసీ సంఘాన్ని ప్రేమించాడు. వారికి రాస్తున్నాడు కదా ఉత్తమం, ఎఫెసీ సంఘాన్ని ప్రేమించాడు. సో నేటి కాల దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనం కూడా ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. దాన్ని మనం అన్వయించుకుంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రత్యేకంగా ఈ సంఘంలో దేవుడు ప్రేమించాడు. ఆనాడు ఏం చేసి సంఘంలో రాసినటువంటి కర్తగా ఉన్నటువంటి దేశుడైన పశుడైన పౌలు మిమ్మల్ని ప్రేమించాడని వారిని ఉదాహరిస్తూ వారిని ఉటంకిస్తూ చెప్పాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్న మాట ఏమిటంటే, మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునిస్తూ క్రీస్తు మిమ్మల్ని అందరిని ప్రేమిస్తుంది. మనందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమించి తర్వాత అన్నాడు, అర్పణగాను బలిగాను ప్రేమించిన దేవుడు మన నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమను ప్రదర్శిస్తూ మాత్రమే ఉండడం లేదు. ప్రేమిస్తున్న దేవుడు ప్రేమించబడుతున్నటువంటి వ్యక్తులు అనబడిన సంఘం నుంచి ఒకటి ఆశిస్తున్నాడు. ఏమిటంటే, సంఘమంతా పరిమళ వాసనగా ఉండాలి. ఆయన ప్రేమించేవాడే ప్రేమిస్తున్నవాడు ప్రేమను పొందుకున్న వారి నుండి ఆశిస్తున్నది ఏమిటంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, వారు పరిమళ వాసనగా. చెప్పండి, ఎట్లా ఉండాలి? పరిమళ వాసన. పరిమళ వాసన ఆశీర్వాదంగా ఉండాలి, దీవెనగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అంతరాలు ఎత్తెత్తున ఉండాలి కదా. అన్ని కలిగిన వాడు కలిగినట్టు మనం ఉండాలి. కానీ దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిమళ వాసనగా దేవుని స్తోత్రం. మర్చిపోవద్దు. సో ఇప్పుడు పరిమళ వాసనగా ఉండాలని ప్రేమించిన దేవుడు పరిమళ వాసన ఉండాలని, పరిమళ వాసనగా ఉండండి మీరు అని చెప్పి వదిలేయలేదు. ఊరికి మాట చెప్పి వదిలేయలేదు. మీరు పరిమళ వాసనగా ఉండాలి, చక్కని వాసన కలిగిన వాసన ఉండాలి, సువాసనకరంగా ఉండాలి అని చెప్పి వదిలేదే. పరిమళ వాసనగా మనందరం ముందు రావున ఉండుట కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడు. అంటే తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు అప్పగించుకున్నాడు? పట్టబడ్డానికి. ఎందుకు అప్పగించుకున్నాడు? శిలువలో రక్తమును కాల్చడానికి. ఎందుకు అప్పగించుకున్నాడు? బలి అయిపోవడానికి అప్పగించుకున్నాడు. వినండి, అప్పగించుకోవడం అనేటువంటిది కొన్ని ఉన్నాయి. పని చేయడానికి కొంతమంది అప్పగించుకుంటారండి, దాసత్వం చేయడానికి కొంతమంది అప్పగించుకుంటారండి, రకరకాల అప్పగింతలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు మన కొరకు అప్పగించుకున్నాడు. దేనికి? బలి అయిపోవడానికి.
మీ అందరి క్షేమం, మీ అందరికి ప్రేమిస్తున్నాను, మీరు పరిమళ వాసన ఉండాలని నేను ఆశిస్తున్నాను. దాని కొరకు నేను అర్పణగా అర్పించబడడానికి అప్పగించుకుంటున్నాను అని. ఇప్పుడు సూటిగా మనం మాట్లాడుకోవాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చాడా? వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడా? జీవించాడు. ఆ తర్వాత కలువరి సిలువలో పంచ గాయముల చేత గాయపరచబడ్డాడా? గాయపరచబడ్డాడు. రక్తమును చిందించాడా? అవును, రక్తం చిందించాడా? ఎట్లా చిందించాడు? రక్తమును కార్చాడు. ఎట్లా కార్చాడు? కొంతమంది రక్తదానం చేస్తారు. హాస్పిటల్కి బెడ్ మీద పెట్టుకుని హాయిగా ఆ వాళ్ళు ఒప్పుకుంటా ఏదో చూసుకుంటే టీవీ చూసుకుంటే స్కూల్ పెట్టితే హాయిగా వెళ్ళిపోతా ఉంటుంది. రక్తదానం ఆయన రక్తదానం చేశాడు. కానీ రక్తదానం చేసింది ఒక సూది పెడితే ఊరికి రక్తం వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కాదు. పట్టబడి రక్తం చిందించాడు. శతపెట్టబడి రక్తం చిందించాడు. చిత్రహింసలు చేయబడి రక్తం చిందించాడు. తనకు తాను పదిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మనందరము పరిమళ వాసనగా ఉండాలని. సో ఇది విషయం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు? పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసనగా ఉండడానికి ఏం చేశారు? ఆయనే బలైపోయారు. ఆయనే అర్పణగా అర్పించుకున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎందుకయ్యా మీరు బలైపోయారు, ఎందుకు అర్పించుకున్నారు అంటే ఏం చెప్తాడు? ఈ లేఖన ప్రాంతంలో మనందరూ పరిమళ వాసనగా ఉండాలనే అని చెప్తాడు. దేవుడు ఈ లోకానికి వచ్చింది స్వస్థత చేయడానికి, అద్భుతాలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి, సూచిక్రియలు చేయడానికి, ఎవరిని నేను అక్షరసంగా మార్చడం తన మహిమను కనుపరుచుకోవడానికి మాత్రమే కాదు. ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రిందగా, 2026 సంవత్సరాల క్రిందగా ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ మాట ఊరు దేశాలు ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగారు. యోదయ, సమర్య, గలిలయ, లేకపోతే ఊరు, సీదోను, గదరేలియా సముద్రాంతరి ప్రాంతాలను కూడా కాలినడకన సంచారం చేశారు. ఎందుకయ్యా ఈ ప్రాంతాలన్నీ సంచారం చేశారు? ఎందుకు తిరిగారు అంటే స్వస్థత చేయడానికి, అద్భుతాలు చేయడానికి, మహత్కార్యాలు చేయడానికి, శుచిక్రియలు చేయడానికి, తన మహిమను వెల్లడిపరచుకోవడానికి చేశారు, తిరిగారు. అయితే ఇందులో నాకు అద్భుతమైన మాట, ఆయన లోకానికి వచ్చింది స్వస్థతలు చేయడానికి మాత్రమే కాదు, అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు, సూచిక్రియలు చేయడానికి మాత్రమే కాదు, తన మహిమను వెల్లడిపరచుకోవడానికి మాత్రమే కాదు, మనందరి కొరకు బలైపోవడానికి వచ్చాడు. ఎందుకు బలంగా పలుకున్నాడు అంటే, ఎందుకు బలవాసన వచ్చిందంటే మనందరూ పరిమళ వాసనగా ఉండాలండి. మనం పరిమళ వాసనగా ఉండడానికే ఆయన లోకానికి వచ్చాడు. మనం పరిమళ వాసనగా మార్చబడడానికి ఆయన కార్యాలు చేశాడు. మనందరూ పరిమళ వాసనగా రూపాంతరపరచబడడానికి ఆయన కలువరి సిలువకు ఎక్కాడు. మనందరూ పరిమళ వాసనగా రూపాంతరపరచబడడానికి ఆయన రక్తమును కార్చాడు, ఆయన ప్రాణములు పెట్టాడు, ఆయన పునరుద్ధారకుడు అయ్యాడు, పదవులకు ఎక్కాడు. ఎందుకంటే ఈ లేఖన ముఖాంతరములు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనందరూ పరిమళ వాసనగా ఉండడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉండాలంటే మనం పరిమళ వాసన, ఖచ్చితంగా పరిమళ వాసనగా ఉండాలని దేవుడు మరి బైబిల్లో ఒక మంచి మాట, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్న. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. సంఘాన్ని ఎట్లా సంపాదించాడట? రక్తం ఇచ్చి సంపాదించాడు. రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిమళ వాసన. అది సంఘం పరిమళ వాసనగా ఉండాలని కోరుకుంటాడు. సంఘం అభివృద్ధి చెందాల్సిందే, సంఘం క్షేమాభివృద్ధి చెందాల్సిందే, సంఘం విస్తరించాల్సిందే, సంఘం పరిపూర్ణతలోకి వెళ్ళాల్సిందే, సంఘం క్రీస్తు శిరస్సు వరకు ఎదగాల్సిందే. ఇదే వేలో సంఘం పరిమళిస్తూ ఉండాల్సిందే, సువాసనకరముగా మార్చబడాల్సిందే. దేవుని స్తోత్రం. వినండి, మనందరూ ఎట్లా ఉండాలి? దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరూ పరిమళ వాసనగా. ఎందుకు అట్లా ఉండాలని కోరుకున్నాడు? మనందరూ పరిమళ వాసనగా ఉండాలని ఎందుకు కోరుకున్నాడు?
ఎందుకు కోరుకున్నాడు? పరిమళ వాసన అంటే ఆయనకి ఇష్టం అండి. పరిమళ వాసన అంటే ఆయనకి ఇష్టం. ఒక్క లెక్కలో చూడండి దయచేసి, పరమగీత గ్రంథంలోకి రండి. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 4:10. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురం, నీ ప్రేమ ఎంత మధురం, ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైల వాసన, నీవు పరిమళ వాసన కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నీ నుండి పరిమళ వాసన వస్తా ఉంది. కారణం ఏమిటంటే నువ్వు పరిమళ వాసన రావడానికి పరిమళ ద్రవ్యాన్ని పూసుకున్నా. నేను పూసుకొని పరిమళ పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. దేవునికి స్తోత్రం. మీకు ఎంతవరకు అర్థం ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎందుకు సంఘం పరిమళ వాసనగా ఉండాలని ప్రభు కోరాడంటే పరిమళ వాసన అంటే ఆయనకి ఇష్టం. నెంబర్ 2, ఆయనకి సంతోషకరం. ఆయనకి సంతోషాన్ని ఇచ్చేది ఏమిటంటే మనం పరిమళ వాసనగా ఉండడమే. మనం తినడం ఆయనకు ఆనందమే, మనం త్రాగడం ఆయనకు ఆనందమే, మేము ఆశీర్వాదకరంలో మనకు ఆయనకు ఆనందమే, మనం ఆరోగ్యంగా ఉండడం ఆయనకు ఆనందమే, మేము మనం దుఃఖపడుతూ ఉండడం ఆయనకు ఆనందం కాదు. అదే సమయంలో సంఘం ఉందే, దేవుని సంఘముగా కట్టబడిన వారు, యేసు రక్తము చేత కొనబడిన వారు, సంఘముగా ఏర్పాటు చేయబడిన మనం పరిమళ వాసనగా ఉండడం ఆయనకు సంతోషం. అట్లా లేకపోతే ఆయనకు సంతోషం కాదు. ఊరిగా పాడుకుంటా వాక్యం వింటా సంతోషిస్తా మనం సంబరపడుతూ ఉండడం ఆయనకు సంతోషమే కాదు, అది మనకు ఆనందం. మరి దేవునికి ఆనందం ఏమిటి? సంఘమును బట్టి అంటే సంఘం పరిమళ వాసనగా ఉంటే దేవునికి ఆనందం. దేవునికి స్తోత్రం. అర్థమైన స్తోత్రం చెప్తుందా? హల్లెలూయా. దేవునికి ఆనందం మనం పరిమళ వాసనగా ఉండడం. మనం పరిమళ వాసనగా ఉండకపోతే, సువాసనకరంగా ఉండకపోతే దేవునికి సంతోషం కానీ మనల్ని బట్టి ఆయన ఆనందించడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు మనం పరిమళ వాసనగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే నెంబర్ 1, ఆయన అందుకోసమే రక్తమును కార్చాడు. నెంబర్ 2, అది ఆయనకు ఆనందం, అది ఆయనకు సంతోషం. స్తోత్రం. ఇప్పుడు పరిమళ వాసనగా ఉండడం అంటే ఎట్లా సాధ్యమైంది అంటే దేవుడికి ఏ విధమైనటువంటి పరిమళ వాసన ఇష్టం? చిన్న మాట చెప్తాను. ఇశ్రాయేలీ సంఘము అనబడిన సంఘం పాత నిబంధన సంఘముగా అభివర్ణించబడింది. ఇశ్రాయేలీ సంఘం, ఇశ్రాయేలు అనబడినటువంటి వారు ఒక సంఘముగా అభివర్ణించబడ్డారు. పాత నిబంధన సంఘముగా అభివర్ణించబడ్డారు. వారు ఐగుప్తు నుంచి కనానుకు వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో వారి గురించి బైబిల్లో రాయబడింది ఏమిటంటే లేఖనాన్ని చూద్దాం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇవి ఏమి అంటూనే గోపరసముతో 3వ అధ్యాయం పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి. వీరు ఇశ్రాయేలీ ప్రజలే. అయితే వీరు కూడా పరిమళిస్తూ వస్తున్నారట. వీరు కూడా సువాసన వెదజల్లుతూ వస్తున్నారు. వీరు పరిమళిస్తున్నటువంటి సువాసన వెదజల్లుతున్నటువంటి సువాసనలో గోపరస వాసన ఉందట, తర్వాత సాంబ్రాణి వాసన ఉందట, తర్వాత సుగంధ చూర్ణముల వాసన. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలీ సంఘం అర్థమని చెప్పమంటారా? చెప్పమంటారా? అవసరం లేదు కదా, అర్థం ఉంటుందా? ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు పాత నిబంధన సంఘముగా విభజించబడితే ఆ సంఘము వారు కూడా పరిమళించారట. వారు కూడా సువాసనకరముగా మరి
ప్రయాణాన్ని కొనసాగించారట. వారి సువాసనలో గోపరస వాసన ఉందన్నాడు, వారి సువాసనలో సాంబ్రాణి వాసన ఉందన్నాడు, వారి సువాసనలో సుగంధ చూర్ణముల వాసన ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్పిన కారణం ఏంటంటే, అదే విధంగా కొత్త నిబంధన సంఘముగా విభజించబడిన మనం, క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనం, క్రీస్తు అర్పణ ద్వారా కొనబడిన మనం కూడా పరిమళించాలని పౌలు రాశాడు. పరిమళిస్తూ ఉండాలి, సువాసనకరముగా ఉండాలి. ఎందుకు సువాసనకరముగా ఉండాలంటే, నెంబర్ 1, అందుకే మనం సువాసనకరంగా ఉండేందుకే ఆయన బలైపోయాడు. నెంబర్ 2, మనం సువాసనకరంగా ఉండడం ఆయనకు సంతోషం. ఆయనకు సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి చెప్పండి. ఏమిటో పరిమళ వాసన. అది మన వాసనగా నన్ను అందుకని ఏం చేద్దాం, స్ప్రేలు తెచ్చి పరిమళ ద్రవ్యాలు తెచ్చి మనం చక్కగా పూసుకున్నావా? నీవు పూసుకోనని బైబిల్ ఉంది బాగుండాలి. నువ్వు పూసుకొని పరిమళ తైలము మనం కూడా పూసుకున్నావా? అసలు దేవునికి ఏ వాసన ఇష్టం? పూల వాసన, స్ప్రేల వాసన, అన్న వాసన, ఏ వాసన ఇష్టం? మనం బలపడించాలన్నాడు సరే, ఏ వాసన కలిగిన వల్ల సంఘం కొత్త నిబంధన సంఘం కాకుండా పాత నిబంధన సంఘం గోపరస వాసన కలిగింది, సాంబ్రాణి వాసన కలిగింది, సుగంధ చూర్ణముల వాసన కలిగినటువంటి సంఘంగా విభజించబడి. మరి మనం ఏ వాసన కలిగిన వాడు ఉండాలి? ఏ సువాసన వెదజల్లే వాడుగా ఉండాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. మొదటి గురించి అసలు దేవునికి ఏ వాసన ఇష్టం? ఏ సువాసన ఇష్టం? అయ్యా మేము పరిమళించాలన్నావు కదా, ఏ విధంగా పరిమళించాలి? ఏ వాసన నీకు ఇష్టం అని ప్రభువు అడిగితే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. దానిలో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. గ్రంథములు యెషయా గ్రంథములో కదండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11:3. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతనికి ఇంపైన సువాసన. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 3వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన. అతనెవరు? అతను అని అభివర్ణించబడింది ఎవరు? అతను అనబడింది యేసు క్రీస్తును గురించి రాయబడింది. యేసు క్రీస్తును గురించి యెషయా పలు విధములుగా ప్రవచిస్తూ వచ్చాడు. అప్పుడు యేసు ఈ లోకంలోనికి రాలా. క్రీస్తుకు పూర్వం, అంటే యేసయ్య పుట్టడానికి పూర్వం సుమారుగా 700 సంవత్సరాల నాడే యేసయ్యను గూర్చి యెషయా ద్వారా దేవుడు ప్రవచింపచేస్తూ వచ్చాడు. ఆ ప్రవచనంలో, ఆ ప్రకటనలో చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా భయం అతనికి ఇంపైన సువాసన. స్తోత్రం. యేసయ్యకు, క్రీస్తుకు, మన ఆరాధనుడైనటువంటి దేవునికి ఏం ఆశ్రయిస్తాం? ఏం ఆశ్రయిస్తాం? ఏ పరిమాణం ఇష్టం? పూల వాసన, స్మరణ వాసన కాదు. యెహోవా భయం ఎవరిలో అయితే ఉంటుందో అంత ద్వారా వచ్చే వాసన వస్తుందట. ఆ వాసన దేవునికి ఇష్టమట. స్తోత్రం. యెహోవా భయం మన హృదయాల్లో ఉంటే, మన మనస్సులో ఉంటే, మన బ్రతుకులో ఉంటే మన నుండి ఒక వాసన వస్తుందట, పరిమళిస్తుందట, వ్యాపిస్తుందట, జగదలుతుందట. ఆ పరిమళ వాసన దేవునికి ఇష్టం. అదేంటయ్యా బైబిల్ నుంచి వాసన? అవును, పూల వాసన మనకి, ప్రేమ వాసన మనకి, వివిధమైన సుగంధ సువాసన మనకు వస్తుంది, మన నాశకాలు ఉంటుంది. కానీ దేవుడు ఇష్టపడే వాసన దైవ భయములో నుండి వచ్చే వాసన. ఎవరు దైవ భయం కలిగిన వారుగా ఉంటారో వారు పరిమళిస్తారట. ఆ వాసన దేవునికి ఇష్టం. అర్థమైనట్టు దేవునికి స్తోత్రం. ఏ వాసన అండి? మధ్యకాలం నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, సత్యపల్లి.
అదే ఫస్ట్ మొదటిగా వెళ్ళాను. తర్వాత కొన్ని సంవత్సరాలుగా నేను వెళుతూనే ఉన్నాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక సోదరుడు వచ్చాడు, బాబు వచ్చాడు. నేను బస్ స్టాప్లో ఉన్నాను. బాబు వచ్చాడు, మాస్టర్ దగ్గరయ్యా మీ కొరకు బాబుని పంపించాను. నా దగ్గరికి వచ్చాడు. బండి మీద ఎక్కమని ఎక్కాను. బండి మీద ఎక్కాను. ఎక్కిన దగ్గర నుంచి ఎప్పుడు దిగాలా అనిపించింది. ఎందుకు తెలుసా? వాడు ఎప్పుడు స్నానం చేసాడు మొత్తానికి భయంకరమైన వాసన. అలాగే భయంకరమైన వాసన, వాసన. ఎప్పుడు దిగుదాం అనిపించింది. ఏమనుకోనంటే ఆ వాసన ఎట్లా అనిపించిందో చెప్తాను. అవును, పక్కన పెట్టి చెప్తాను. గొర్రెపోతు నుంచి వచ్చేటువంటి వాసన చూసారా? గొర్రెపోతు వాసన అంటారా? మా దగ్గరకు వస్తారా? గొర్రెలోకి వచ్చేంత ముందు ఆ వాసన భయంకరంగా అట్లా అనిపించింది. ఎప్పుడెప్పుడు రామానిపించిందో నేను సహజంగా ఉన్నటువంటి నేను నా ముందున్నటువంటి వాడు దుర్గంధాన్ని ఎదురవుతా ఉంటే, దుర్వాసన పడి దగ్గర నుంచి వస్తా ఉంటే అసలు కూర్చోలేకపోయాను. దేవుడు అంటాడు, మీరు పరిమళించాలి, సువాసనకరంగా ఉండాలి. అట్లా సువాసనను ప్రేమించినటువంటి ఆయన, దాని కొరకు అర్పించుకున్నటువంటి ఆయన, అదే సంతోషంగా భావించే ఆయన, అదే ఇష్టపడేటువంటి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు, మనతో ఉండాలనుకున్నప్పుడు, మనతో సహవసించాలనుకున్నప్పుడు, మన మధ్యలో ఉండాలనుకున్నప్పుడు, మనం పరిమళ వాసన కాకుండా దుర్వాసన కలవగా ఉంటే కూర్చున్నాడు ఆయన. పర్వాలేదు అంటాడా? పర్వాలేదు అనుకోకూడదుగా. నేను పరిమళ వాసన ఉన్నాను అనుకున్నాను కానీ దుర్వాసనగా ఉన్నావు, ఆయన పర్వాలేదు అంటాడా? మనమే వెళ్ళిపోవాలనుకుంటే ఆయన ఎందుకు వెళ్ళిపోకుండా ఉంటాడు? ఆయన సువాసన ప్రేమించేవాడు, దుర్వాసన ప్రేమించేవాడు కాదు. అయితే ఆయనకి ఇష్టమైన సువాసన ఏమిటంటే దైవ భయం అనేది సువాసన. ఎవడు దైవ భయం కలిగిన వాడు ఉండడు, వాడు దుర్వాసనకరమైన వాడు. ఎవడు దైవ భయం కలిగిన వాడు ఉండడు, అతడు సువాసనకరమైన వాడు. కానీ దైవ భయం దేవుడికి ఇష్టమైన వాసన. మనుషులకు రాకపోవచ్చు, మనిషి నాశిక అందకపోవచ్చు, ఆ పరిమళ వాసన మనిషి గుర్తించలేకపోవచ్చు. కానీ నా దేవుడు గుర్తించగలిగిన సువాసన, ఆయనకి ఇష్టమైన సువాసన దైవ భయం కలిగి ఉండే సువాసన. మనం పరిమళ వాసన ఉండడానికి ఆయన అర్పించుకున్నాడు. ఆ పరిమళ వాసన ఆయన కావాలంటే మనము దైవ భయం కలిగిన వారిని. భయము లేకుండా ఆరాధించకూడదు, భయము లేకుండా మన జీవితాలు కొనసాగించకూడదు. దైవ భయము లేని జీవితాలు మనం కలిగి ఉంటే అది దేవుడికి ఇష్టమైన జీవితం. కానీ స్తోత్రం పాట పాడిన దైవ భయంతో కూడా పాడాలి, ప్రార్థించిన దైవ భయం కలిగి ప్రార్థించాలి, మందిరానికి వచ్చిన దైవ భయం కలిగి మందిరానికి రావాలి. దేవుడికి ఇచ్చిన దైవ భయం కలిగి ఇవ్వాలి. ఆత్మీయ జీవితం ఉంది, అది భయముతో కూడా కొనసాగించాలి. భయం లేకుండా అలవాటు పడిన భక్తి, అలవాటు పడిన ఆరాధన, అలవాటు పడిన పాట, అలవాటు పడిన ప్రార్థన, అలవాటు పడిన అలవాటు పడిన ఆత్మీయ జీవితాలు అనేటువంటివి మన జీవితాన్ని పరిమళ వాసనగా మార్చవు. ఏది దైవ భయము? నేను నాలో మనలో దైవ భయం ఉంటే దేవునికి పరిమళ వాసనగా మనం అంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకొని మీరు వాసన చూసుకోండి. సరేనా? ఇస్సాకు తన దగ్గరికి కొడుకు యాకోబు వెళ్ళాడంట. అన్నా నన్ను దీవించవే అని వెళ్తే అంధుడుగా ఉన్నటువంటి ఇస్సాకు గారు వచ్చినటువంటి కుమారుడు యాకోబును దగ్గరగా పిలిచి అతన్ని వాసన చూశాడట. వాసన చూస్తే యెహోవా దీవించిన చేదు సువాసన వలె అనుకున్నట్ట. మరి మిమ్మల్ని వాసన దైవ భయం కలిగినటువంటి వాసన వస్తుందా? దైవ భయం కలిగిన పాటేనా? దైవ భయం కలిగిన మాటేనా? దైవ భయం కలిగిన ఆరాధన? దైవ భయం కలిగినటువంటి ఆత్మీయతేనా?
అలవాటు పడినటువంటి ఆత్మీయతలో దేవునికి సువాసన రాదు. భయము లేని ఆరాధన వల్ల దేవునికి సువాసన రాదు. దుర్గంధం వస్తుంది, దుర్వాసన వస్తుంది. తద్వారా దేవుడు మనతో కూడా ఉండలేడు, సంతోషించలేడు, మనల్ని ఇష్టపడలేడు. దైవ భయమే దేవుడికి ఇష్టమైన శుభం. ఇప్పుడు దైవ భయం కలిగిన వాడు ఎక్కడ మాట చెప్తారు. దైవ భయము అనేది దేవునికి కనపడాలంటే, దేవుడు దృష్టించాలంటే దైవ భయము కలిగిన వాడు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? దైవ భయం, నేను భయం కలిగి ఉన్నాను, గడగడుతున్నాను అనుకో, అది భయమా? దైవ భయం ఉన్నది ఏదో కాస్తంత దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాను అనుకో, అది దైవ భయం అవుతుందా? లేఖనం దైవ భయం కలిగిన వాడు ఎట్లా ఉంటాడో స్పష్టం చేస్తుంది. దైవ భయం కలిగిన వాడు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో కొన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఆ లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో వారే దైవ భయం కలిగిన వాడు. 1, 2, 3 విషయాలు లక్షణాలు చెప్తాను. ఆ తర్వాత మరొక విషయం కదా, సమయాన్ని వస్తున్నాను. నెంబర్ 1 గ్రంథములు దైవ భయం కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడో 2-3 మాటలు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనం. చూసారా? ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ప్రతి జనములో ఎవరైనా, ఏ భాషీయులైనా, ఏ దేశీయులైనా, ఏ కుట్రీకులైనా, ఏ వంశీకులైనా, వాడు పెద్దవాడైనా చిన్నాడైనా, ఎవరైనా ప్రతి జనంలో దైవ భయం కలిగిన వాడుగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడంటే నీతిగా నడుస్తాడు అన్నాడు. ఎట్లా నడుస్తాడంట? నీతిగా. దైవ భయం కలిగి నీతిగా నడుచుకున్నవాడు అంటే నీతి కలిగి నడుడు అనేటువంటిది ఎట్లా సాధ్యమైందంటే అతను దైవ భయం కలిగిన వాడు కాబట్టి. దైవ భయం లేని వాడు నీతి లేకుండా జీవిస్తాడు. దైవ భయం కలిగిన వాడు నీతి కలిగి జీవిస్తాడు. దైవ భయం అనేటువంటి కలిగిన వాళ్ళు ఉండే లక్షణాలు ఒక లక్షణం ఏమిటంటే నీతి. నీతి నీతి ఉంది. నీతిలో రకాలు ఉన్నాయి. స్వనీతి ఉంది, దుర్నీతి ఉంది, దైవ నీతి ఉంది, ధర్మశాస్త్ర నీతి కూడా. ధర్మశాస్త్ర నీతి వేరు, దైవ నీతి వేరు, స్వనీతి వేరు, దుర్నీతి వేరు. దైవ నీతి కలిగిన వాడుగా ఉన్న నీతి కలిగి నడిచేవాడు దైవ భయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పువ్వు ఉందండి, ఇది పువ్వు. నేను గులాబీ పువ్వు అంటున్నా. గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వుగా మనం నిర్ధారించాలంటే ఏం చేస్తాం? వెంటనే అది గులాబీ పువ్వు వాసన వస్తేనే గులాబీ పువ్వు అవుతుంది. గులాబీ పువ్వుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అసలు వాసనే రాలేదనుకోండి, గులాబీ పువ్వు అంటే వాడు ఇష్టాన్ని వదిలేస్తాం. వాడు అంటున్నాడు పోలి. ఏదైనా ఒక పుష్పానికి సువాసన ఉంటుంది. సరే, దైవ భయం కలిగిన వారు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మొదటి లక్షణం, దైవ భయం కలిగిన వాడు నీతి కలిగి నడుస్తాడు, నీతి కలిగి జీవిస్తాడు. కష్టం వచ్చిందా నీతి తప్పడు, శ్రమ వచ్చిందా నీతి తప్పడు, ఏది ఏమైనా కూడా నీతి తప్పడు. నీతి కలిగి జీవించడానికి, నీతియుతంగా బ్రతకడానికి అతడు సాహసిస్తాడు, ముందుకెళ్తాడు. అవినీతిని అంటనీయడు. అతడు దైవ భయం. అట్లా కాకుండా శ్రమ వచ్చిందనో, శోధన వచ్చిందనో, కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, అవసరం వచ్చిందనో నీతి తప్పాడు అనుకోండి, నీతి మారి ఉన్నాడు అనుకోండి, నీతి బాష్యుడిగా ఉన్నాడు అనుకోండి, అతను దైవ భయం కలిగిన వాడు కాదు. దైవ భయం వ్యక్తిని నీతిలో స్థిరపరుస్తుంది. దైవ భయం వ్యక్తిని నీతి బాష్యుడిగా చేయదు, నీతి కొరకు జీవింపచేస్తుంది. దేవుడు ఏమంటాడు? చేస్తే
నా దేవుడు ఏమంటాడు, ఇది చేస్తే, ఇది కూస్తే, ఇది చూస్తే, ఎట్లా నడిస్తే, ఇది రాస్తే, ఎట్లా ప్రవర్తిస్తే నా దేవుడు ఏమంటాడు అనేది ఒక భయం ఉంటుంది. నీతి కలిగి జీవించడానికి మాత్రమే ఇస్తున్నాను. మొదటి లక్షణం చెప్పండి, దైవ భయం కలిగిన వాళ్ళు నీతి కలిగి జీవిస్తాను. రెండవ మాట చెప్పేసి నేను కాస్తంత ముందుకు వెళ్తాను. కదండి 50 అధ్యాయం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు, కానీ సమయం కనుక అవసరమైన సంగతులు మాత్రమే చెప్తాను. 50 అధ్యాయం 10వ వచనం. సంఘముగా ఉన్నాం కనుక మీలో యెహోవాకు భయపడి యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు ఎవడు అనే ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏం చెప్తే ఏ విధంగా సంధిస్తుందండి? మీలో యెహోవాకు భయపడి అంటే యెహోవాకు భయపడేవాడు ఎవడన్నా ఉంటే అతడు ఏం చేస్తాడట? సేవకుని మాటను వింటాడు. ఎవరిస్తారు? హల్లెలూయా. దేవునికి భయపడేవాడు సేవకుని మాట వింటాడు. దేవునికి భయపడేవాడు సేవకుని మాటను తోసిపుచ్చడు. దేవునికి భయపడేవాడు సేవకుని మాటకు శిరస వహిస్తాడు. దేవునికి భయపడేవాడు సేవకుని మాట వింటాడు. స్తోత్రం. దైవ భయం లక్షణం అది. ఎవడన్నా నేను దైవ భయం కలిగినానండి, భక్తి కలిగినాను అంటూనే సేవకుని మాట తినడం లేదనుకో, సేవకుని మాట తిరగబాటు చేస్తున్నాడు అనుకో, సేవకుని వ్యతిరేకిస్తున్నాడు అనుకో, సేవకుని లెక్క చేయడం లేదనుకో, అతడు లేఖనము కాంతములు అతన్ని కూర్చి బయట చెప్పేది ఒకటి, అతడు దైవ భయం కలిగిన వాడు కాదు. మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది, నిర్ధారిస్తుంది ఇది దైవ భయం కలిగిన వాడ, దైవ భయం అనేది వాడ అని నిర్ధారించేది లేఖనమే. లేఖనం చెప్పే రెండవ మాట చెప్పండి, ఎవడైనా దైవ భయం కలిగిన వాడుగా ఉంటే అతడు ఖచ్చితంగా సేవకుని మాటని వింటాడు. లోపడతాడు. అతను ఏం చెప్తే అదే చేస్తాడు. అట్లా కాకుండా దైవ భయం కలిగిన వాడంటే కుదరనే. ఇప్పుడు దైవ భయం కలిగిన వాడి నుంచి సువాసన వస్తుంది, అది దేవునికి ఇస్తుంది. దేవుడు కోరే సువాసన దైవ భయము నుంచి వచ్చే సువాసన. దైవ భయము కలిగిన వాడంటే ఒక నీతి కలిగిన వాడై ఉంటాడు, రెండు సేవకుని మాటకు లోబడే వాడై ఉంటాడు. నెంబర్ 3 మూడవ మాట జ్ఞాపకం చేస్తాను. అది అనేక సంగతుల్లో ఇది చివరి మాటలు చెప్తాను మీకు. 22వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాను. ఆదికాండం 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవాని మీద చేయదు, అతనేమి చెయ్యకుము, అతనేమి చేయదు. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక, నీకు అప్పుడుగా ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడే, అతను నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతున్నదను. దేవునికి విచిత్రంగా ఉంది. ఇది అబ్రహామును గురించి దేవుడు చేసేటువంటి స్టేట్మెంట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? స్తోత్రం. నా టైం 10 నిమిషాలు ఉంది. మీరు వినలేదనుకో. అబ్రహాము అందరూ తెలుసుగా, విశ్వాసులకు తండ్రి, చరిత్ర పురుషుడు. అబ్రహాము దేవుడు ఎప్పుడు పిలిచాడు? ఈ లేఖనము చదివే సమయానికి లేక లేఖనంలో సంభవం జరిగే సమయానికి అంతకాలం ప్రభువుతో సాగాడు. సరే వినండి క్లుప్తంగా. దేవుడు అబ్రహాం గారిని ఇస్సాకు ఇచ్చాడు. కొంతకాలం నడిచిన తర్వాత ఇస్సాకు గారు సారీ అబ్రహాం గారు ఉన్నాడు, అబ్రహమా నీకు ఒక్కడైన కుమారుడు ఉన్నాడు ఇస్సాకు, అతన్ని తోడుకొని వచ్చి నాకు బలిస్తావా బలి అన్నాడు. నాకు ఇస్తామని కాదు ఇక్కడ అంది. ఆయనకి ఎప్పటి వరకు పెంచుకోవడానికి ఏమన్నా, సేవ చేయించుకోవడానికి ఏమన్నా, మందిలో పరిచయం చేసుకోవడానికి ఏమన్నా, ఎక్కడో నీకు నాకు తెలిసి ఎక్కడో కణంలో పెట్టినట్టు ఆయన కూడా దేశంలో పెడతాను నాకు ఈ అన్న మళ్ళీ కోసం ఇవ్వమన్నాడు. మళ్ళంటే కట్టిన తెచ్చి కొడుకుని కాళ్ళు చేతులు కట్టి ఆ
పెట్టె మీద పెట్టి ఈయన కత్తెత్తి చూస్తుండగా నరకడం, కొడుకు నరకడం, మొక్కలు చేయడం, కన్న కొడుకుని చూస్తూ నరకగలిగిన పరిస్థితులు అబ్రహాంకు వస్తే దేవుడు అన్నాడు తప్పక ఇస్తాను. దేవుడు చెప్పాడు. మరి అట్లాగే కొడుకుని తీసుకెళ్ళాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, మోరే పర్వతం తీసుకెళ్ళాడు, కట్టెలు పెంచాడు, కట్టేసాడు, సభలు కట్టెల మీద పెట్టాడు. కత్తి ఎత్తి దేవుని మాట మేరకు నరకపోతుంటే, వధించబోతుంటే, ఖండించబోతుంటే దేవుడు అన్నాడు ఆగమయ్యా చెప్పుకోమని ఎందుకు తీసుకుంటారు? లేక అడిగి పొందుకున్నటువంటి కుమార్తె ఎందుకు తీసుకుంటాను? అతను జన్మలకు తండ్రిగా చేసేటువంటి బట్టి నేను ఇవ్వడానికి, నీవు వధించగా తీసుకోవడానికి ఇష్టపడి నేను వధించమల్లా, నరకమల్లా, బలి అర్పించమల్లా, మీరు దైవ భయం ఉందా లేదని పరీక్షించడానికి అన్నాడు. దైవ భయం ఉందా లేదో ఇప్పుడు దాకా తెలియదా? అబ్రహాము భయం దేవునికి తెలియదా? భయం పరీక్షించడానికి అన్నాడు. ఇందును బట్టి నీవు దైవ భయం కలిగిన వాడవని నాకు గడిగా అబ్రహాములో నుంచి దైవ భయమును చూడడానికి దేవుడు ఇష్టపడి ఆయనకి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక్కడైనా కొడుకుని తీయ లేదు కనుక నువ్వు దైవ భయం కలిగిన వాడివే. అంటే దైవ భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? నెంబర్ 1 నీతి కలిగి నడుస్తాడు. నెంబర్ 2 ఏమిటంటే ఇంత చెప్పుకున్నా మనం శాపకుని మాటకు లోపడతాడు. నెంబర్ 3 దేవుడు ఏదైతే చెప్పాడో అది ఇయ్యమంటే ఇస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. ఇక్కడ అబ్రహాము చెప్పిన మాట అంటే కొడుకుని అని ఇయ్యమంటే వినతి లేదా అని చేశాడు. దేవుడు ఏది చెప్తాడో దాన్ని చేస్తాడు. ప్రీతిగా చెప్పాల్సి వస్తే దేవుడు ఇయ్యమన్నది వినుతీయక ఇస్తాడు. ఇది నాకు కావాలయ్యా, ఇది కూడా నాకే కావాలయ్యా, ఇది నాకే కావాలి అని అనుకునే తత్వం దేవుని భయం కలిగిన వాడు. దేవుడికి ఇయ్యమన్న తర్వాత, అర్పించమన్న తర్వాత, నరకమన్న తర్వాత, వధించమన్న తర్వాత, బలియార్పణ చేయమన్న తర్వాత వెనుకాడకుండా అబ్రహాము ఇచ్చాడంటే దైవ భయం అని దేవుడు. 3 మాటలు చెప్పాడు. దేవుడు ఏదేది చెప్తాడు అది కష్టమా, నీకు బాధ, గుండెలు పిండుతున్నా, నరాలను గుంజుతున్నా, కన్న ప్రేమ అన్నట్టు తెగిపోతున్నా, దేవుడు ఏది చెప్తున్నాడు దేవుడు చెప్పిన తర్వాత దాన్ని చేయడానికి బాధ అయినా, నీకు ఇరుకైనా, ఇబ్బంది అయినా, దుఃఖమైన, ఎలాంటిదైనా దాన్ని చేస్తూ ఉండే పరిస్థితులు కలిగిన వాడే దైవ భయం కలిగిన వాడు. ఏమిటో సాపుగా ఉన్నారు, సాపుగా అన్నారు. ఇప్పుడు దేవుని భయం, దేవునికి ఇష్టమైన సువాసన. మీరు పరిమళ వాసన ఉండడానికి ఆయన తను తాను అర్పణగాను బలిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు అర్పించుకున్నాడు అంటే మనం ఏదో రక్తములకు కడుగుబడి పవిత్రంగా ఉండడానికి మాత్రమే కాదు, పరిమళ వాసన కలిగిన వారు ఉండడం కోసం, పరిమళ వాసన వెదగడం కోసం, పరిమళ వాసన ఆయనకి ఇష్టం, పరిమళ వాసన ఆయనకు సంతోషం, పరిమళ వాసన ఉండడానికి ఆయన అర్పించుకున్నాడు. పరిమళ వాసనగా మనం బ్రతకాలి, అది దేవుడు కోరాడు. పరిమళ వాసనగా ఉండాలంటే ఏ వాసన దేవుడికి ఇష్టం ఉన్నాం? దేవుడి భయం కలిగి ఉండడం దేవుడికి ఇష్టం. ఇది ఆయనకి ఇష్టమైన సువాసన. మరి దైవ భయం కలిగి ఉండడం అంటే ఏమిటో 3 మాటలు చెబుతున్నాం. దైవ భయం కలిగి ఉండడం అంటే నీతి కలిగి జీవించడం, దైవ భయం కలిగి ఉండడం అంటే దేవుడి మాటలు లోపడడం, దైవ భయం కలిగి ఉండడం అంటే దేవుడు ఇయ్యమన్నది అర్థమైందండి. ఎందుకు అర్థం కాదంటే తెలుగులో చెప్తున్నారు. దేవుడికి ఇష్టమైన సువాసన మరొకసారి చదువుకున్నాం. లేఖనంలో రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటిగా చదువుకున్న మాట అసమయం అయిపోతుంది. 5వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తను తాను దేవునికి
అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన కొరకు తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఓకే, అందుకే మనం రక్తము చేత కొనబడిన సంఘంగా ఉన్నాం. ఇప్పుడు సంఘముగా ఉన్న ఎఫెసీ సంఘముగా ఉన్న మనం పరిమళిస్తూ ఉండాలి, పరిమళ వాసన కలిగిన వారై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాసన ఏమిటి? మొదటి మాట దైవ భయం కలిగి ఉండడం. రెండవ మాట చూడండి, అక్కడ ఉంది, చదవడం మరొకసారి 5:2 మరొకసారి చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండుటకు ఉండడానికి మనం వరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. అలాగునే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండాలని అర్పించుకున్నాడు. అలాగునే అంటే పరిమళ వాసనగా ఉండాలనేటువంటి దేవుని కోరిక మనలో నెరవేర్చబడాలి అంటే మనం కూడా అక్కడ అన్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. స్తోత్రం. అంటే దైవ భయం దేవునికి సువాసనకరమైన జీవితం, దేవునికి పరిమళ వాసన కలిగిన జీవితం మనలో ఉండాలంటే రెండవ మాట ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటే పరిమళ వాసనకరంగా మనం మార్చుకుంటాం. ప్రేమ లేకపోతే పరిమళ వాసనగా మనం ఉండడానికి అవకాశం లేదు. పరిమళ వాసనగా ఉండండి అంటే స్త్రీలో పూలో తీసుకొచ్చి ఉండడం కాదు, ప్రేమ కలిగి ఉండడం. ఎవరు ప్రేమ కలిగిన వారు ఉంటారో వారు పరిమళ వాసనగా ఉండట్టు లెక్క. అందుకే యేసయ్య మన కొరకు అర్పణగా బలిగా నువ్వు అయ్యా అర్పించుకున్నావు, బలి అయిపోయావు, నేను మాత్రం ప్రేమించకుండా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానన్నావు అనుకో, నీళ్ళు పరిమళ వాసన రావడానికి అవకాశం. మనం పరిమళ వాసనగా ఉండాలంటే ప్రేమించే వారుగా ఉండాలి. హలో, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఎవరిని ప్రేమించండి, లోకాన్ని కాదు. ప్రేమించబడి ప్రేమలో రకాలు ఉన్నాయి. ప్రేమించమన్నది కాబట్టి అంత ప్రేమించాలంటే కుదరదు. ఎత్తి మీద ముట్టుకాయ అంత ప్రేమించాలంటే కుదరదు. మొదటిగా దేవుని ప్రేమించాం. చెప్పండి, దేవుని నెంబర్ 2 వాక్యములు ప్రేమించాం. నెంబర్ 3 సంఘములు ప్రేమించాలి. నెంబర్ 4 సేవకులు ప్రేమించాలి. బైబిల్ చెబుతున్నది దేవుని ప్రేమించండి, యెహోవాను ప్రేమించువారలారా అన్నాడు. యెహోవా భక్తులారా ఆయన ప్రేమించండి అన్నాడు ఒక కీర్తనకారుడు. రెండవదిగా వాక్యమును ప్రేమించాలి. దేవుని బిడ్డలు వాక్యం దర్శించే వారు ఉండకూడదు, వాక్యం దూషించే వారు ఉండకూడదు, వాక్యం విమర్శించే వారు ఉండకూడదు. వాక్యమును ప్రేమిస్తూ బైబిల్ మొదటి కీర్తన అంటాడు, దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అది నీటి కాలంలో ఎవరు నాటబడింది, ఆ కుమారుడు తన కాలంలో ఫలమిచ్చే ప్రేమించాలి. వాక్యమును ప్రేమిస్తారు. భక్తుడు అన్నాడు, నీ వాక్యమును ప్రేమించుతున్నాను. దేవుని స్తోత్రం. వాక్యమును ప్రేమించాలి. నెంబర్ 3 సంఘమును ప్రేమించాలి. దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనబడుతున్న మనందరికీ తెలుసు, ఆయన సంఘమును ప్రేమించినట్టు మీరును. ఒక కుటుంబ శాంతి చుట్టూ వచ్చాడు, అందులో యేసును సంఘమును ఉదాహరించాడు పౌలుగా. సంఘమును ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం కూడా సంఘమును ద్వేషించకూడదు, దూషించకూడదు, సంఘం నుంచి నిష్క్రమించకూడదు, సంఘమును ప్రేమించకూడదు. నెంబర్ 4 సేవకుని చూడన్నాడు. మీరందరూ గుడిలో, వీళ్ళేమో బ్యాంకులో, వీళ్ళకి దేవుని రాజ్యం అన్నాడు. అడిగారు, ఎందుకని వీళ్ళకే దేవుని రాజ్యం, వీళ్ళకెందుకు దేవుని రాజ్యం లేదంటే, వీరు నా పేద వచ్చు వారికి ఆహారం పెట్టారు, నా పేద వచ్చి వారికి వస్త్రం ఇచ్చారు, నా పేద వచ్చి వారిని ఆదరించారు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కనుక వారికి దేవరాజ్యం అన్నాడు. అంటే పేద ప్రేమించి వచ్చిన వారిని ఆదరించడం అంటే అర్థం ఏమిటి? వస్త్రం ఇస్తూ ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? పరామర్శనం అంటే అర్థం ఏమిటి? ఆహారం పెట్టడం అంటే అర్థం ఏమిటి? వాళ్ళని ద్వేషించినట్టు కాదు, వాళ్ళు ప్రేమించిన దైవ సేవకుడు ఎవడైతే ప్రేమిస్తాడో అది దైవ ప్రేమ కలిగి ఉండడం. దేవుని ఎక్స్ప్లెయిన్ గా చెప్పడానికి అవకాశం లేదు. రెండవదిగా మనం సువాసనకరముగా ఉండడం అంటే ప్రేమించే జీవితాలు కలిగి ఉండాలి. దేని బట్టి దాన్ని ప్రేమించొద్దు. దేవుని ప్రేమించు, వాక్యం ప్రేమించు,
సంఘమును ప్రేమించు, సేవకుని ప్రేమించు. బైబిల్లో ఉంది ఇంకొక మాట, భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించు. హల్లెలూయా. అది చెప్పండి, మన వాసనగా ఉండాలి దేవుని వాంఛ, అది ఆయన సంతోషం. అందుకే అర్పించుకున్నాడు. మన పరిమళ వాసనగా ఉండాలంటే ఏముండాలి మనలో? దైవ ప్రేమ ఉండాలి. నెంబర్ 2 ఏముండాలి మనలో? ప్రేమించే నైజం ఉండాలి. ఒరుగులు తోస్తున్నారండి అయ్యాక, అంటే ఒరుగులు తోస్తారా? స్తోత్రంగా. ప్రేమించే నైజం ఉండాలి. మేము ప్రేమించడం లేదని మాస్టర్ తెలిసిందని అభిప్రాయం రానవసరం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కొంతమంది విశ్వాసులు దేవుని బిడ్డలే కోడలు అత్త ఉంటే, కోడలు అత్త ఉంటే, కోడలు అంటే అత్తకి అసలు పడదు, అత్త అంటే కోడలకి అసలు పడదు. ఇక్కడికి వచ్చేసి నీ ఉంటే నాకు చాలా పాట పాడేస్తూ ఉంటారు, దేవుడికి స్తోత్రం పాట పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని సంఘములు మమేకమై ఉంటుంటారు. గొప్పగా ఊరిగా పై విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే దేవుడు పెట్టినారా? ప్రేమించేవారుగా ఉండాలి కానీ ద్వేషించేవారుగా ఉండకూడదు. 3వ మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. సువాసనగా ఉండాలంటే 3వ మాట లేఖనంలోకి రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కొన్ని సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకునే అవకాశం కాదు, సమయం పోదు కనుక 3వ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సమయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 చదువుతున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది ఉంది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. ఇష్టమైన యాగం. హల్లెలూయా. ప్రభువుని స్తుతిస్తారా? హల్లెలూయా. స్తుతిస్తారా? 2 చేతులు తెచ్చుకున్నారా? స్తోత్రం. హల్లెలూయా. సువాసనకరముగా మనం ఉండాలంటే సంఘమా మనము దేవునికి ఇచ్చువారుగా ఉండాలి. మీరిచ్చిన వస్తువులు దేవునికి మనోహరమైన సువాసన. దేవునికి సువాసన అంట. కొట్టేద్దాం తినేమన్నా, తీసేద్దాం తినేమన్నా, ఏమంటే దేవునికి సువాసన ఏమిటి? ఇచ్చిన వస్తువులు సువాసన ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం భాస్కర్ వస్తువు ఇచ్చాం, ఇక్కడ పట్టుకోండి, ఇది మీకే అన్నాం. ఇక్కడ పౌరుతారంటాడు లేఖనం బైబిల్, ఇది దేవునికి సువాసన కరంగా ఉన్నట్టు. నేను ఆయనకి దేవునికి సువాసన అంటే ఆయన ఇష్టంగా ఉంటుంది. ఏంటంటే ఇష్టమైన యాగం అన్నాడు. యాగము ఎగిన మండలంలో పదాలు ఒకటే, దేవునికి అట్లా సమర్పించుకోవడం అనేటువంటి దేవునికి ఇష్టం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి సువాసన. మన సువాసనగా ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. నేను ఇస్తుంటే నేను దేవుని సువాసనగా ఉండాలి. చెప్పకూడదు స్తోత్రం. ముగిస్తున్నాను. క్రీస్తు మనల్ని ప్రేమించి ప్రేమ వాసనగా ఉండడానికి ఆయన తను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు అర్పించుకున్నాడు అంటే సంఘముగా ఉన్నాం మనం పరిమళ వాసనగా ఉండాలి. విజ్ఞాపన చేశారు. అతని మన సంఘం కూడా పరిమళ వాసన కలిగిన సంఘంగా ఉంది. అతని మన సంఘము నుండి వచ్చిన వాసన ఏమిటి? గోపరస వాసన, అంబ్రాణి వాసన, చూర్ణముల చూర్ణముల వాసన కలిగినదిగా దేవుని సంఘం, అతని మన సంఘం. మరి మనం గొప్పగా ఉండకూడదు, అసఖ్యమైన వాసన కలిగిన వారు ఉండకూడదు. మనం కూడా సుగంధ చూర్ణముల వాసన లాంటి పరిమళ సువాసన కలిగిన వారుగా ఉండాలి. పరిమళ సువాసన ఉన్నకంటే మన జ్ఞాపకం చేసి ప్రార్థించబోతున్నాను. దైవ భయం కలిగిన వారుగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలి అంటే ప్రేమించేవారుగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా.
దేవుని స్తోత్రం. నేను అన్నామనుకో, నీ వాసన నాకు ఇష్టం అంటాడు. నేను కొందరిని ప్రేమిస్తాను, కొందరు ప్రేమించాను అన్నామనుకో, ద్వేషించేటువంటి నైజం కాదు నీకు ఉందనుకో. నీకు ఇష్టమైతే ప్రేమిస్తూ కష్టమైతే ద్వేషించుకున్నావు అనుకో, ఆ దేవుడు కూడా నువ్వు పరిమళ వాసనగా లేవు అని కితాబిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు వచ్చి దైవ భయం కలిగి ఉండాల్సిన నీవు దైవ భయం లేకుండా నీతి భాష్యుడిగా ఉంటూ, దైవ భయం లేకుండా శాపకుడికి లోపడకుండా ఉంటూ, దైవ భయం లేకుండా దేవుడికి దేవుడు చెప్పింది చెయ్యకుండా ఉంటే నువ్వు దైవ భయం లేదు కనుక నువ్వు సువాసన కలగని వ్యక్తిని ఆత్మనికి తాపిస్తావు. దేవుని సంఘం అంటే ప్రజల మనం పరిమళ వాసన కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట కూడా ఒకసారి చెప్పేసి ప్రార్థన చేస్తా. పరిమళ వాసన ఉండాలంటే నెంబర్ 1 దైవ భయం. పరిమళ వాసనగా ఉండాలంటే ప్రేమించేవారుగా, పరిమళ వాసనగా ఉండాలంటే దేవునికి ఇచ్చేవారుగా. ఈ మూడింటిలో దైవ భయం గురించి 3 మాటలు జ్ఞాపకం చేశాను. నిజమైన దైవమే కలిగిన వారిగా ఉందా, పరిమళ వాసన కలిగిన సంఘంగా ఉందా? దేవుడు అట్టి సంఘముగా మనందరి స్థిరపరిచి నడిపించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తర్వాత వచ్చండి, తప్పబోయింది ప్రార్థన చేసుకున్నాం. ఈ 3 దినాల కూడికలో భాగంగా చివరి రోజు ఈ సన్నిధిలో ఈ బిడ్డలందరితో కలిసి నేను కూడా ఈ సన్నిధి అనుభవించడానికి నీవు ఇచ్చిన నాకు అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మేము స్తుతించాము, ఈ రాత్రి నీ వాక్యాన్ని విన్నాము. పరిమళ వాసనగా ఉండాలని మీ ఆశ మీరు వెలుగుచ్చారు. భక్తుడైన పౌలు గారి ద్వారా సంఘములకు తెలియజేశారు. అట్టి పరిమళ వాసనగా మేము ఉండాలి అని మీ లేఖనం ద్వారా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము పరిమళిస్తూ ఉండకపోతే, సువాసన కర్రలుగా ఉండకపోతే మీ కష్టమంతా వృధా. మీ రక్తములు కార్చారు, బలైపోయారు, ఆత్మపడ్డారు. దీనికి కారణం పరిమళ వాసనగా ఉండాలని చెప్పిన తర్వాత ఈ మాటను బట్టి మేము పరిమళిస్తూ సువాసనగానే ఉండడానికి సహాయం చేయండి. మాలో ఈ భయం ఉంచుకొని మేము ప్రేమించువారుగా పరిమార్చమని, మీకు ఇచ్చేవారుగా మా జీవితాలను రూపాంతరపరుచుకొని నిజమైన సువాసన కలిగిన వ్యక్తులపై ఉండడానికి సహాయం చేయండి. అట్టి వరకు మాకు అందరినీ తెచ్చి మీరు వచ్చినప్పుడు పరిమళిస్తూ 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 మీకు సంతోషాన్ని పెట్టగలిగే వారుగా, పరిమళిస్తూ పరిమళిస్తూ మీ చెంతకొచ్చే వారుగా, పరిమళిస్తూ పరిమళిస్తూ మిమ్మల్ని సంతోషపరచు వారు ఉండాలి కోరుకుంటున్నామని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు దివ్య నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. అందరికీ చప్పట్లు పెడతాం. మంచి సందేశము, సంఘానికి కావలసిన వర్తమానాన్ని దేవుడు తన దాసుల ద్వారా మనకు అందించిన, మనమందరం పరిమళ వాసనగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న దైవజనుడు మరి ఆనందాన్ని గారు, బ్రదర్ ఆనందాన్ని గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. విన్న వాక్యాలను, ఎత్తబడిన వాక్యం మనందరూ నీరు కట్టి పండించబడే విధముగా ప్రార్థన నడిపించాల్సిందిగా దైవజనుడు ఆనందాన్ని గారి అవకాశం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన.
దైవజనులు శ్రీకృష్ణయ్య గారి ద్వారా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి స్తోత్రాలు తండ్రి. మొదటి 2 రాత్రులు మయం పొందారు. ఈ రాత్రి కూడా తండ్రి నీ దైవదాసుడి ద్వారా తండ్రి శ్రేష్టమైనటువంటి వర్తమానం తెలియజేసినందుకు వందనాలు యేసయ్యా. ప్రభువానికి స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. అయ్యా మా జీవితాలు పరిమళ వాసనగా ఉండాలి, సంఘం పరిమళ వాసనగా ఉండాలంటే అయ్యా ఇదిగో దైవ భయం కలిగి ఉండాలని ఎన్నో విషయాలు నీ దైవదాసుడి ద్వారా తెలియజేశారు నాయన. అయ్యా ఎవరైతే భయము నీకు సువాసన తండ్రి, సంఘ బిడ్డలు భయం కలిగి ఉండాలి, దైవ సేవకులు భయం కలిగి ఉండాలి, పరిచారకులు భయం కలిగి ఉండాలి తండ్రి. నీకు ఇవ్వడం ఒక సువాసన, నీ సన్నిధిలో ఉండడం సువాసన, యథార్థత కలిగి బ్రతకడం సువాసన ప్రభువా. అయ్యా నీకు వందనాలు. నీ దైవదాసును అభిషేకించిన ఆయన ఈ రాత్రి ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. దాసుని ఇంకా పలు ప్రాంతాల్లో మీరు వాడుకోండి. శుభరాత్రినైనా మీరు ఘనంగా జరిగించినందుకు ఈ సంఘాన్ని ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేయమని మీరే దీవించమని ఈ దైవదాసుని దాసురాలు బిడ్డలు అందరిని దీవించమని దైవజనులు జాన్వేశ్వరి గారి కుమార్తె వివాహం ఆయన నెలలోనైనా అది వివాహం ఘనంగా జరిగించమని మీ కృప తోడుగా ఉంది. వచ్చిన దైవజనులు కూడా దీవించి సంఘటన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. సమయం ప్రార్థన చేసి దైవ స్నానాన్ని గారికి ప్రత్యేక వందనాలు. మరి పెద్దలు చిలక జానప్రసాద్ గారిని వేదికకు రావాల్సిందిగా మరి సమయం త్రిమేశ్వర్ కూర్చోండి సార్. పెద్దలు ముందు చాలా సంతోషం. మరి పెద్దలు మన మధ్యకి రావడం, మరి సమయంలో మన అర్పణలు ఆమెకు చెల్లిద్దాం. ప్రత్యేకమైన పాట దైవజనులు చిట్టుబాబు గారు వచ్చి ఒక మంచి పాట పాడి ప్రభు నామని మహిమపరుస్తారు. ఈ చివరి రాత్రి మనం కానుకలు పెడతాం. అలాగే ఈ కానుకలు ప్రార్థన అయిపోయిన తర్వాత మీ అందరికీ భోజనాలు ఉంటే దయచేసి ఎవరు వెళ్ళతో అందరి కోసం భోజనం సిద్ధపరిచాం. కాబట్టి ప్రార్థనకు పాట పాడుకుందాం. పాట పాడుకున్న తర్వాత మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మొదటి మాట అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి? దేవుని భయం. ఈ నూతన మందిరంలో అనేక పెట్టారు దేవుని భయం కలిగి అనేక ఆత్మలను ప్రభు ఇక్కడ నెరవేర్చుగాక. మనసారా నిన్ను స్తుతించెదా, మనసారా నిన్ను కొనియాడేదా, మనసారా నిన్ను స్తుతించెదా, మనసారా నిన్ను కొనియాడేదా. స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా, స్తుతించెదా నిన్ను మనసారా. స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా, స్తుతించెదా నిన్ను మనసారా. మనసారా నిన్ను స్తుతించెదా, మనసారా నిన్ను కొనియాడేదా. అనుదినము నీ సేవ నీ చేయుచు, అనుక్షణము నీ వైపు నీ చూచుచు. అనుదినము నీ సేవ నీ చేయుచు, అనుక్షణము నీ వైపు నీ చూచుచు. నాపై నీవు చూపిన ప్రేమ, నాపై నీవు చూపిన ప్రేమ, నజరేయుడా
ఎందరో ఉన్నా నాపై నీవు పెట్టిన భారం ఎందరో ఉన్నా నాపై నీవు పెట్టిన భారం నన్ను నీవు నమ్మితివయ్యా నన్ను నీవు నమ్మితివయ్యా మరణము వరకు నీ సాగిగా మరణము వరకు నీ సాగిగా కలవేయుడా నజరేయుడా నా ప్రాణప్రియుడా నా యేసయ్యా హల్లెలూయా. విజయనిర్మాణకు చాలా సంతోషం. మంచి పాట పాడి కానుకల నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. మాస్టర్ అబ్రహం గారు వచ్చి ఈ కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఈ పరిచర్య కోసం ప్రైవేట్స్లు బయట ఉన్నారు, త్వరగా వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. దైవజనులు బిజీ కాలంలో పరిచయం చేస్తున్న దైవజనులు అబ్రహం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. బయట అందరం కళ్ళు అందిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణసూపులు అయిన మా పరలోక తండ్రి, కృప కలిగిన మా యేసయ్య మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాంతంలో మీ దాసులను మీరు ఎన్నుకొని మీ దాసుల ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య కొరకు వందనాలు. పరిచర్యలో భాగంగా దాసులు ఏర్పాటు చేసిన సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ 3వ రోజు కూడా మీ నామములకు మహిమకరంగా మీరు జరిగించారు, అందుకై మీకు స్తోత్రాలు. మేము మీ కొరకు ఒక సంఘముగా పరిమళ వాసనగా మేము ఉండాలని మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ 3 రోజులు ఎవరైతే మీ మాటలు విన్నారో ఆ మాటల ద్వారా వారి జీవితాలను కట్టుకొని మీ రాకడ పరుపు ఎత్తబడినట్లు మీ కృపను గ్రహించండి. పరిచర్యలో భాగంగా ఈరోజు ప్రేమించి మీ బిడ్డను సిద్ధపరిచి మీకు ఇచ్చినటువంటి అర్పణలను బట్టి మీకు వందనాలు. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల ఖర్చు నిమిత్తమై అవి వాడబడినట్లుగా మీ కృపను అనుగ్రహించి సమస్త మహిమలు ఘనతలు ప్రభావములు మీరే పొందుతుందని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. మరొక ప్రార్థన చేద్దాం. దైవజనుడు మరి ప్రభుదాస్ గారు, మాస్టర్ ప్రభుదాస్ గారు వార్తలో పరిచర్య చేసిన దైవజనుడు ప్రభుదాస్ గారు మరి మా పరిచర్య కోసం, సంఘ బిడ్డల కోసం, నూతన ఆత్మల కోసం ప్రార్థన చేయవలసిన దైవజనుడు ప్రభుదాస్ గారు. చివరి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు దీవెనలకు కారణభూతుడా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన సుప్రభువానికి వందనాలు. ఈ 2026 సంవత్సరము దయగలిగిన తండ్రి అయా కొన్ని దాసులు అయా స్టీఫెన్ గారిని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవను ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, ఈ ప్రాంత వాసులందరినీ కూడా ప్రేమించి దయగలిగిన తండ్రి అయా 5, 6, 7 తారీఖులో సంఘ క్షేమాభివృద్ధి కూటికలు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో నాయన 3 దినముల కూటికలు కూడా నీకు మహిమకరంగా అయా దైవజనుడి యొక్క కుటుంబానికి పరిచర్యకు ఆశీర్వాదకరంగా తండ్రి ప్రాంత వాసులకు దీవెనకరంగా జరిగించినందుకు నీకు వందనాలు. 3 దినాలు నాయన నీ వాక్యం అందించిన దైవజనుల్ని మీరు దీవించండి. కూడి చేరి వచ్చిన ప్రజలందరినీ కూడా దీవించండి. ఈ 3 దినాల యొక్క కూడికలో పాల్గొన్న దైవ సేవకుల్ని దీవించండి. ముఖ్యంగా నీ దాసుని పరిచర్యని మీరు ఎత్తుపట్టండి. ఇంకా మందిరాన్ని విస్తరించండి, ఫలింపచేయండి, అభివృద్ధిపరచండి. ఉన్నతమైన సేవ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.
ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చివరి ఆశీర్వాదంలో మనం ముగించబడ్డాం. మరి ఈరోజు వర్తమానం అందించడానికి వచ్చిన దైవజనులను మనము సంఘపక్షముగా చిన్న సత్కారం చేయాలని దేవుని యొక్క ఆలోచనతో చిన్న సత్కారము అన్ని దైవజనులకు దైవజనుల పి జాన్వేశ్వరి గారిని ఈ సన్మానాన్ని అంగీకరించాల్సిన ప్రేమతో కోరుతున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే దైవజనులు పెద్దలు విశ్వపుత్రిక జానవర్ ప్రసాద్ గారు కూడా మన మందిరానికి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం. పెద్దలకు కూడా చిన్న సత్కారం చేయాలని ఆశ కలిగి ఉన్న వారు కూడా సత్కారాన్ని అంగీకరించవలసి కోరుతున్నాం. చాలా సంతోషం. మరి ప్రార్థన చివరి ప్రార్థన ఎలీషా గారు చేస్తారు. ఆశీర్వాదము బిషప్ చిలక జానపద ప్రసాద్ గారు ఆశీర్వదిస్తారు. ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం చిలక జానపద ఇస్తారు. పరిశుద్ధుడా, దేవా, చేతిరేఖరుడా, సర్వాంతరామి, సర్వ సృష్టికర్త దేవాది దేవ, ఆది సమూహుడా, నీకే స్తుతులు 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 నాయన. ఈ 3 రోజులు కూడికలు నా తండ్రి వీటికి చక్కగా జరిగించావు నాయన. దైవ సేవకుల నోటి నుంచి అమూల్యమైన మాటలు వినిపించావు నాయన. విన్న వాక్యం వాళ్ళ హృదయాల్లో నీరు పెట్టి ఫలింపజేయండి. నా తండ్రి ఎంతో ప్రయాసపడ్డాడు నా తండ్రి దైవజనుడు. అయ్యా, ఇప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచి ఉండగా, అయ్యా అందరూ భుజిస్తుండగా తానాలు యువ విందులో నీరును మధురమైన ద్రాక్షారసంగా మార్చి ఏ మధువు లేకుండా చేసినట్టుగా నాయన అద్భుత కార్యాలు కలిగించండి నాయన. ఈ సంఘాన్ని ప్రేమించావు. ఈ సంఘంలో బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. దైవజనుడికి మంచి ఆరోగ్య శక్తిని, వారికి ఇచ్చినటువంటి బిడ్డల సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు నిజరక్షకుడు, ప్రియ స్నేహితుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, నిత్య సహవాసి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ యొక్క శక్తియు సదాకాలము మనందరికి తోడై ఉండి ఎల్లగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఆదివారం 11 గంటలకి మనకు ఆరాధన జరుగుతుంది. అందరూ సిద్ధపడి ఆరాధనకు వద్దాం. ఈలోపు భోజనం సిద్ధపరుస్తారు. సరే, అందరూ మీ కుర్చీలోకి వెళ్తే అందరికి భోజనాలు సిద్ధపరుస్తాం. వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ మమ్మల్ని ప్రేమించి వచ్చిన అందరికి వచ్చే ఆహారం, భోజనం వాళ్ళు పొందుకుని వెళ్ళవలసిన ప్రేమతో మనం చేస్తాం.